హలో అండి అందరికీ. కిందటి వీడియోలో బక్రీద్ ముందు రోజు ఏమేం చేస్తారో చెప్పాను కదండి. ఇదైతే పండగ రోజు. ఈరోజైతే ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని పిల్లలకు టిఫిన్ పెట్టేసి వాళ్ళకు కూడా స్నానం చేపించేసి వాళ్ళనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే పంపించేశాను. తర్వాత నేను స్నానం చేసి వచ్చి ఇల్లైతే తుడుస్తున్నానండి. పండగకి 2 రోజుల ముందే బండ్లైతే కడిగేశాను. మళ్ళీ పండగ రోజు అవటంతో మళ్ళీ ఇల్లైతే తుడుస్తున్నానండి. బండ్లు తుడిచేటప్పుడు మా పిల్లలు మాత్రం ఇంట్లో ఉంటే ఊరికే తొక్కుతూనే ఉంటారండి. అందుకే వాళ్ళనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించేశాను. మేము వంట చేసే రూమ్ అయితే చీకటిగా ఉంటుందండి. ఉదయం అయితే ఆ కిటికీలోంచి వచ్చే వెలుతురుతో అయితే వంట చేస్తాను. అదే ఈవినింగ్ అయితే మాత్రం కంపల్సరీగా లైట్ వేయాల్సిందే. మధ్యాహ్నం చాయ్ పెట్టుకోవాలన్నా కూడా లైట్ వేయాల్సిందే. అంత చీకటిగా ఉంటుంది. ఎటు ఎంట్రన్స్ లేదండి. యువతల గదిలో నుంచి అవతలకు వెళ్ళే దారి తప్ప ఎటుపక్క కూడా దారైతే లేదండి. యాక్చువల్గా ఇదైతే బెడ్రూము. మేమైతే వంట రూమ్ కింద చేసేసుకున్నాము. ఎందుకంటే ఈ ఇంట్లో అయితే మేము రెంట్కుంటున్నామండి. మాకు ఈ 2 రూమ్స్ సరిపోతాయని చెప్పేసి కిచెన్ రూమ్ అయితే తీసుకోలేదు. దాన్ని తీసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇవైతే సరిపోతున్నాయి కాబట్టి ఆ వంటగది జోలికైతే వెళ్ళలేదండి. ఆ వంటగదిలో అయితే ఇంటి ఓనర్ల సామాన్లు అయితే కొన్ని ఉన్నాయి. అందుకే దాని జోలికైతే మేము వెళ్ళము. ఎప్పుడైనా ఇల్లు దులిపినప్పుడు ఆ వంటగదికి కూడా బూజు ఏమన్నా ఉంటే దులుస్తాను. ఎక్కువ ఆడంబరాలకు పోవడం కంటే ఉన్న దాంట్లో సర్దుకోవడమే మంచిది. 2 రూమ్స్ ఈ వరండా అయితే మాకు సరిపోతుందండి. అందుకే మేమైతే ఇంకో గది జోలికైతే వెళ్ళలేదు. ఇంకా పండగ విషయానికి వస్తే పండగ అంటేనే పని కదండి. పండగ పండగ అంటామే కానీ పండగ అయితే ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంది. ఆ ఒక్కరోజు కూడా మనకి పనే సరిపోతుంది. ఇంకా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే పని డబల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మనం ఒక పక్క శుభ్రం చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకో పక్క పాడు చేస్తూ ఉంటారు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఇల్లేంటి ఇలాగుంది, ఎక్కడిదక్కడే ఉంది, ఇల్లు సర్దుకోవా అని చెప్పేసి అంటుంటారు. కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం పిల్లలున్న ఇల్లు ఇంకెలా ఉంటుందిలే అని అనుకుంటారు. ఎక్కడైనా సరే కొంతమంది అలా ఉంటే కొంతమంది ఇలా ఉంటారు. పిల్ల తల్లులు రెండింటినీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వ్లాగ్ విషయానికి వస్తే బండ్లు అయితే తుడిచేశాను. టమాటా చారు పెడదామని టమాటాలు అయితే కోసుకున్నానండి. పండగ రోజు టమాటా చారు అయిందనుకుంటారేమో. ఈరోజు మేమైతే కుర్బానీ ఇస్తున్నామండి. అది కోసి వండిందాక పిల్లలైతే ఆగరు కదండి. అందుకోసమే వంట అయితే స్టార్ట్ చేశానండి. నేను వంట స్టార్ట్ చేసేలోపు మా వారైతే నమాజ్కి వెళ్ళి వచ్చారండి. మా వారైతే కుర్బానీ ఇస్తున్న విషయం నాకైతే చెప్పలేదు. ముందు రోజు నైట్ అయితే చెప్పారు. సరే మంచి విషయమే కదా అని నేను కూడా ఏం మాట్లాడలేదండి. ఇలాంటి మంచి విషయాల దగ్గర ఏం ఆర్గ్యుమెంట్ చేస్తాం చెప్పండి. అంతా దేవుడి కోసమే కదా, అదే అల్లాహ్ కోసమే కదా. అందుకోసమే మేమైతే ఎవరం అడ్డైతే చెప్పలేదండి. ఇంతకు ముందు కూడా కుర్బానీ ఇచ్చాము. ఇలాగే అల్లా మమ్మల్ని చల్లగా చూస్తే ప్రతి సంవత్సరం కుర్బానీ అయితే ఇస్తామండి. ఇప్పటివరకైతే మాకైతే ఎలాంటి లోటు లేదు. మా హస్బెండ్ అయినా, మా అత్తమామలైనా మమ్మల్ని చాలా చూసుకుంటారండి. అంటే నన్ను, పిల్లల్ని. మా పిల్లలైతే మేమిద్దరం లేకపోయినా ఉంటారేమో కానీ, వాళ్ళ తాతీ తాత లేకపోతే మాత్రం అస్సలు ఉండలేవరు. వాళ్ళు ఒకవేళ పనికి వెళ్ళినా కూడా 20 సార్లు వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్ళి చూసి, ఆ గేటు వేసుందా, తీసుందా అని చెప్పేసి పొద్దాక వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్తుంటారండి. మేము లేరమ్మా వాళ్ళు పనికి వెళ్ళారని చెప్పినా కూడా వినరు పిల్లలైతే. ఎంత బాగా చూసుకోకపోతే అలా వెళ్తారు చెప్పండి? పిల్లలదేముందండి, కసిరేస్తే అయితే దగ్గరికి రారు. ప్రేమతో పిలిస్తే ఎవరైనా వస్తారు కదా! ఈ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అండి. మా అత్తయ్య, మా మామయ్య మా పిల్లలనైతే చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళెంత దూల చేసినా మాకైతే కోపమొస్తుందేమో గానీ, వాళ్ళకైతే అస్సలు కోపం రాదు. చాలా ఓపిక ఎక్కువ వాళ్ళకి. ఎంత పనికి వెళ్ళొచ్చినా కూడా వాళ్ళ మీద ఎక్కి తొక్కుతున్నా కూడా వాళ్ళైతే ఏమీ అనరండి. ఇంకా నేనే గద్దిస్తుంటాను పిల్లల్ని. ఇంకా వంట పూర్తి చేసుకున్నాక పిల్లలిద్దరికీ అన్నం పెట్టేసి, వాళ్ళనైతే నిద్రపుచ్చేసి, నేనైతే శారీ కట్టుకొని రెడీ అయితే అయ్యానండి. మా వారైతే "ఇవాళ డ్రెస్ ఎందుకు శారీ కట్టుకో" అని చెప్పేసైతే అన్నారండి. సరే ఆయన ఎప్పుడో ఓసారి అడుగుతారు. ఆయన ఆనందం ఎందుకు కాదనాలని చెప్పేసి నేనైతే చీర కట్టుకున్నానండి. చూడండి ఎలా ఉందో చూసి చెప్పండి బావుందా? నాకైతే హెయిర్ స్టైల్స్ వచ్చు. కానీ సింపుల్ అండ్ క్విక్‌గా ఇదైతే అయిపోతుందని చెప్పేసి ఈ హెయిర్ స్టైల్ అయితే యేసుకుంటాను ఎప్పుడు. అసలు మామూలప్పుడైతే మాత్రం అసలు జడ కూడా వేసుకోనండి. ఎప్పుడు ముడిపెట్టుకొని అలా ఉంటూనే ఉంటాను. ఎందుకంటే నాకైతే చిరాకు.
జుట్టు మెడ మీద పడితే, అందుకోసమే నేనైతే ఎప్పుడు జడ వేసుకున్నా కూడా పైకే మడిచి పెట్టేసుకుంటాను. ఇక్కడ నేనొచ్చేసరికి మేకని హలాల్ చేసేసి, తాడైతే తీసేశారు. టబ్ తీసుకురమ్మంటే నేనైతే తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. ఇంకా మా మామయ్య అయితే ఆ టబ్‌ని కడిగేసి అక్కడ పెట్టారండి. ఎందుకంటే మాంసం అది వేయాలి కదా! అందుకోసమే. ఇంకా పండగ విషయానికొస్తే బక్రీద్‌ని ఈదుల్ అధహా అని కూడా అంటారండి. రంజాన్ తర్వాత ఇదే మాకు అతిపెద్ద పండుగ. అల్లాహ్‌కి సర్వస్వం అర్పించడమే పరమార్థమని చాటి చెప్పే ఈ త్యాగాల పండుగను ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల అయిన దుల్హిజ్జా 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. బక్రీద్ రోజున ముస్లింలు తమ స్తోమతను బట్టి గొర్రెని లేదా మేకను కుర్బానీ అయితే ఇస్తారండి. మేమైతే ఇక్కడ మేకనిస్తున్నాము. కుర్బానీ ఇచ్చిన మాంసాన్ని 3 సమాన భాగాలుగా విభజిస్తారండి. ఒక భాగమేమో పేదలకు, రెండవ భాగమేమో బంధుమిత్రులకు, మూడవ భాగమేమో తమ కుటుంబ సభ్యుల కోసం అయితే ఉంచుకుంటారండి. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం కుర్బానీ అంటే కేవలం మాంసాన్ని పంచడం కాదు, మనిషిలోని స్వార్థాన్ని, అహంకారాన్ని, చెడు ఆలోచనలు అల్లాహ్ కోసం త్యాగం చేయడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం. పండుగ గురించి చిన్నప్పటి నుంచి నేను విన్నదైతే పూర్తిగా చెప్పేశాను. ఇంకా ఏదైనా మిస్ అయితే నన్నైతే క్షమించండి. ఇక్కడైతే ఈ కుర్బానీని 3 భాగాలు చేసేసి మా వాళ్ళైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి పంచడం కోసం. ఇక్కడ మా ఆయన, మా మామయ్య, మా అత్తయ్య, అలాగే మా మరిది అందరూ కలిసి కూర్చొని చక్కగా ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి. ఈ బక్రీద్ పండుగనైతే మేమిలా హ్యాపీగా అయితే జరుపుకున్నామండి. వీడియో చివరి వరకు చూసినందుకు థాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.